అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. పూర్వం స్వారోచష వంశ సంభవుడు సురథుడని ఒక రాజుగారు ఉన్నారు. స్వారోచష మనువు కాలంలో చైత్రుడు అనేటటువంటి ఆయన వంశంలో పుట్టిన ఒక పుణ్యాత్ముడు, మంచి ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, బలవంతుడు, సద్గుణవంతుడు. మంత్రులున్నారు, సేనాధిపతులు ఉన్నారు, ఆయనకి సైన్యం ఉన్నది. భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న సమయంలో కోలా విధ్వంసులు అని పేరు కలిగినటువంటి కొంతమంది శత్రువులు ఈ రాజు మీద కన్నేశారు. ఆయన సంపద మీద కన్ను వేశారు. ఆయన ఆలయాల్లో బాగా డబ్బు సంపాదించి పెట్టాడు అనే విషయం వాళ్ళకి తెలిసింది. ఆలయాలు ధర్మం నిలబెట్టడం కోసమని పూర్వకాలంలో సంపదలతో కళకళలాడేవి. ఇప్పుడు గుడికి మీరు డొనేషన్ ఇచ్చారంటే ఈ ధనం ఆ పక్కన ఉందంటే అవి ధర్మకార్యాలకు వినియోగపడతాయి. దేవపూజలకి, ఇలా పురాణ ప్రవచనాలకి, మంచి మంచి గ్రంథాలు ముద్రణ వేయడానికి, గోవుల పోషణకి, సామాన్యులకు అప్పుడప్పుడు అన్నదానానికి లేదా వైద్య సహాయానికి, మంచి మంచి ప్రసాదాలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడుతుంది. గుడికి డబ్బు అంటూ ఉంటే, గుడికే డబ్బు లేకపోతే వాళ్ళు ఏం సత్కార్యాలు చేస్తారు? అందువల్ల పూర్వం మహారాజులు ఎంతో కష్టపడి తాము సంపాదించిన ధనమంతా ఆలయాలకు ఎక్కువగా అర్పణ చేసేవారు. ఆలయాలు దివాళా తీయకుండా ఉండడానికి, రాజ్యం ఎప్పుడూ నాశనం కాకుండా ఉండడానికి ఆలయాల అడుగున రహస్యమైనటువంటి కొన్ని గదులు కట్టి, నేలమాళిగలు కట్టి అందులో ధనాన్ని అట్టే పెట్టేవారు. ఈ విషయం తెలుసుకున్న కోలా విధ్వంసులు ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చారు. చాలా కాలం పాటు ఆ నగరాన్ని చుట్టుముట్టారు. పూర్వకాలం ఏంటంటే యుద్ధం చెయ్యాలంటే ముందు రాజుగారికి ఉన్న ఒక్కొక్క కోట వశపరుచుకునేవారు. రాజుగారికి మొత్తం 5 రకాల దుర్గములున్నాయి. జలదుర్గం, భూదుర్గం, గిరిదుర్గం, అగ్నిదుర్గం, చైత్రదుర్గం అని. అందులో జలదుర్గం అంటే ఏమిటనమాట, చుట్టూత ఒక నదియో అగడ్తో ఉండి నీళ్ల మధ్యలో ఉండేటటువంటి కోట. ఈ కోటలో ఉన్న సైన్యాన్ని యుద్ధం చేసి జయించడం చాలా కష్టం. శ్రీకృష్ణ పరమాత్మ కోట ఉందంటే సముద్ర మధ్యంలో ఉంది, అందుకే దానికి జలదుర్గము అని పేరు. నరకాసురుడు అలాగే ఈ 5 దుర్గాలు పెట్టుకున్నట్ట. శస్త్రదుర్గం, జలదుర్గం, గిరిదుర్గం, అగ్నిదుర్గం, భూదుర్గాలలో శ్రీకృష్ణుడు కాబట్టి బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్నటువంటి జలదుర్గాన్ని భేదించగలిగాడు. సామాన్యుడైతే పడవల్లో అక్కడికి వెళ్లేలోపే వాడు అక్కడి నుంచి దూరం నుంచి బాణాలతోటి ఫిరంగులతో కొట్టిపారేసేవాడు. కాబట్టి నీళ్ల మధ్యలో ఉన్న కోటని జయించడం కష్టం. నేల మీద ఉన్న దుర్గం కోట అయితే భూదుర్గం అంటారు. కొన్ని కొండల మీద కోటలు కడతారే, ఆ కొండల మీద ఉన్న కోటల్ని గిరిదుర్గం అంటారు. చంద్రగిరి మొదలైనవన్నీ అలాంటివే. అలాగే చుట్టూత అగ్ని ప్రజ్వరిల్లేటటువంటి ఏర్పాటు ఉన్న దుర్గం అగ్నిదుర్గం. అంటే ఆ కోట దగ్గరికి ఎవడన్నా వచ్చాడా చుట్టూత నిప్పు పెట్టేస్తారు. ఆ నిప్పు ఒక ఏడాది పాటు మండుతుంది. ఈ నిప్పు దాటి లోపలికి రావాలంటే వీడు ముందు పప్పు అయిపోతాడు. ఇంకా శస్త్రదుర్గం మంచి కత్తుల బోనుతో చుట్టూత ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసేవారు. కోట చుట్టూత పదునైన కత్తులు, రంపాలు 1 కిలోమీటర్ పొడుగుతూ ఉంటాయి. అవి మధ్యలో పెద్ద
ద్వారం ఉంటుంది. ఈ ద్వారం కూడా కత్తులు అమర్చబడిన ద్వారం. అందుకే ఈ ద్వారం తీసి కానీ లోపలికి ఎవడు రాలేడు. ఎందుకంటే ఆ ద్వారమునకు అంత పదునైనటువంటి ఆయుధాలు అమర్చేవారు. వీళ్ళు ఆ పదునైన ఆయుధాల దగ్గరకు వచ్చి చేతులకి వాటికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి తొడుగులు తొడుక్కుని ఈ కోట తలుపులో లేకపోతే పక్కనున్న గోడలో ఎక్కబోయే లోపు, ఎందుకంటే ఎక్కడం కష్టం, అక్కడ ఆ కత్తుల మించి ఎక్కడం కష్టం కనుక వీడు ఎక్కడానికి ప్రయత్నించడానికి యాతన పడేలోపు పైనుంచి బాణాలు వేసి వీళ్ళంతం చూసేవారు. ఇలాంటి వాటిల్లో 4 దుర్గములు వాళ్ళు ఓడించగలిగారట ఈ కోలా విధ్వంసులు. ఒక్క భూదుర్గం తప్ప, అంటే నేల మీద ఉన్న ఒక్క కోట తప్ప మిగతావన్నీ పోయాయి. ఎలా పోయాయి? కూడా ఉన్న మంత్రుల యొక్క కుతంత్రం వల్ల. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఓడిపోవాలంటే బయటవాడు అక్కర్లా, వాడి పార్టీ వాడే చాలు. అందులో ఉన్నవాడే ఎవడో ఒకడు కొంపడి పెడతాడు. ఈ మంత్రులను, సేనాధిపతుల్ని మోసం చేసి వశం చేసుకున్నారట వాళ్ళు. డబ్బులు బాగా లంచం చూపి, మీ రాజుగారి దగ్గర ఉంటే ఎంతకాలమైనా జీతమే కదా, మీరు మాకు సాయం చేశారంటే మిమ్మల్ని మా సామంతరాజులను చేసుకుంటాం, మీలో ఒక్కొక్కడికి ఒక చిన్న చిన్న సామ్రాజ్యం ఇచ్చేస్తాం. మహాసామ్రాజ్యంలో ఓ స్టేట్ ఇవ్వడం పెద్ద కష్టం ఉందండి. పైగా ఇలాంటి వాళ్ళ లక్షణం ఏంటంటే స్టేట్ను ముక్కలు చేసేసి తలకో ముక్క తలకొడికి పనిచేస్తారు. ముక్కలైపోతే వాళ్ళకి లాభం. ఎందుకని? ఈ మోసం చేసి వీళ్ళని పాడు చేయటం తేలిక కనుక. అఖండంగా ఉందనుకోండి సామ్రాజ్యం, ఒకే సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలంటే కష్టం. ముక్కలు చేస్తే భవిష్యత్తులో దాన్ని పడగొట్టచ్చు. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుతంత్రం అదే. ఆ కుతంత్రంలో మనందరం ఇరుక్కుపోయాం. అద్భుతమైన భారతదేశాన్ని ముందు పాకిస్తానుగా, అంతఃపూర్వం బర్మాను విడగొట్టారు, ఆఫ్ఘనిస్తాన్ విడగొట్టేశారు, తర్వాత పాకిస్తాన్ విడగొట్టారు, మళ్ళీ పాకిస్తాన్లోంచి బంగ్లాదేశ్ విడగొట్టారు, మళ్ళీ ఇప్పుడు భారతదేశాన్ని కూడా ముక్కలు చేయడానికి ఎన్నో శక్తులు కుట్ర పొందుతున్నాయి తెలుసా. ఇప్పుడున్న హిందువులకి అనుకూలమైన ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ దేశాన్ని నాశనం చేయలేరు. ఇది మళ్ళీ ముక్కలైపోవాలంటే ఎన్నో విదేశాలు ఇప్పుడు మన దేశం మీద కుట్ర పొందుతున్నాయి. మనం అమాయకులం కనుక మనకేం లేదు, మనం 4 రోజులు ఉన్న రోజుల్లో అన్నం తింటే చాలు అనుకుంటున్నాం తప్ప ఈ ధర్మం గురించి ఆలోచించడం అనేది తగ్గిపోయింది. ఎక్కడో కొద్దిమంది మిగిలారన్నమాట. ఈ కాస్త హైందవ దేశము కూడా ఎలా నాశనం అవుతుందా అని మొత్తం ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఎదురు చూస్తున్నాయి. దురదృష్టవశాత్తు మనం కూడా మన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. 5 నిమిషములు పోలీసులు పక్కకి తప్పుకుంటే మొత్తం హిందువులు చంపిపారేస్తాను అన్నవాడికి నగర బహిష్కరణ శిక్ష విధించగలిగామా? విధించం. ఎందుకని? వాడు జోలికెడితే వాడు చంపుతాడు. పట్టపగలు ఒక రచయిత్రిని చంపడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. అటువంటి వాళ్ళని ఏమీ చేయలేం మనం. బాబు మన ధర్మాన్ని రక్షించుకుందాం రా బాబు అని ఎవడన్నా గట్టిగా మాట్లాడితే వాడిని మాత్రం నగర బహిష్కరణ, జైలు శిక్ష, రాత్రికి రాత్రి పట్టుకుపోతారు. దీపావళి ముందు కూడా అరెస్ట్ చేస్తారు. ఏమి దేశం అండి ఇది? ఇలా అయిపోయాం మనం అసలు ఎంతమంది ఉన్నామో తెలియట్లేదు. నాకు ఈ మధ్యన ఏమనిపిస్తుందంటే మనం హిందూ దేశంలో ఉన్నామా, వేదభూమిలో ఉన్నామా, లేకపోతే పక్కా అరబ్ కంట్రీస్లో ఉన్నామా అని భయం వేస్తుంది అనమాట ఒక్కోసారి. ఇక్కడ ఎవ్వడూ కూడా ఎందుకు వచ్చిందని నోరు మూసుకు కూర్చుంటారు. లేదా వాడు ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ చాలు, వాడి అధికారంలో ఉంటే చాలు, దానికోసం ఎన్ని టోపీలైనా వేస్తాడు, ఎవరికైనా టోపీ వేస్తాడు. ఈ దౌర్భాగ్యపు స్థితి ఎంతో కొంత ఎప్పుడూ ఉంది. అదే కలి ప్రభావం. లేకపోతే అంత గొప్ప రాజుగారు కేవలం మంత్రుల కుతంత్రం వల్ల, సేనాధిపతుల కుతంత్రం వల్ల బలపరాక్రమాలుండి కూడా ఓడిపోయాడు పాపం. చిట్ట చివరికి అన్నీ పోయాక భూదుర్గం దగ్గరకు వచ్చాడు. నేల మీద ఉన్న కోట లోపలికి వచ్చాడు. అప్పుడు ఆయనకి తెలిసిందిట, 4 బలమైన కోటలు నావి. అందులో ఒకటి అగ్నితో కూడిన కోట, ఒకట ఆయుధాలతో, శస్త్రదుర్గం ఆయుధాలతో నిర్మాణం చేయబడిన కోట, మరొకటి కొండ మీద ఉన్న కోట, మరొకటి నీళ్ల మధ్యలో ఉన్న కోట. ఈ 4 కోటలు ఎలా వశం చేసుకోగలిగారు శత్రువుల కంటే నా బలం ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే నేను మెజారిటీ, వాళ్ళు మైనారిటీస్. కానీ మైనారిటీస్ ఈ మెజారిటీని పడగొట్టగలిగారు. ఇందులో చూడండి చెప్పాడు వాడు, ఈయన దగ్గర సైన్యం ఎక్కువ ఉందిట, బలం ఉందిట, కానీ సామాన్యుల చేతిలో ఓడిపోయాట. తక్కువ సైనికులు ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. మీరు దుర్గా సప్తశతి చూడండి, అందులో రాస్తాడు ఈయన అతి ప్రబల సదండినహ అన్నాడు ఆయన. కానీ ఏం లాభం? వాళ్ళు తక్కువ వాళ్ళైనా ఓడించారు. ఎలా ఓడించారు? మనలో మనకి చిచ్చు పెట్టి మన వాళ్ళని వశం చేసుకుని ఓడించారు. ఆయన భూ దుర్గానికి రాగానే, నేల మీద ఉన్న కోటకి రాగానే గది వేసుకుని తలుపు వేసుకుని కాసేపు ఏమనుకున్నాడు? నాకున్న బలం గొప్పది, సైనికులు ఎక్కువ ఉన్నారు, శస్త్రబలం ఉంది, అస్త్రబలం ఉంది, ధనబలం ఉంది, ఇంతమంది ఉండి కూడా నేను చాలా తేలిగ్గా ఓడిపోయాను.
దీనికి కారణం ఏమిటి అనుకుంటూ ఉండగా కొంతమంది దూతలు వచ్చి, అయ్యా మీరు ఓడిపోవడానికి మూల కారణం బలం లేక కాదు, ధనం లేక కాదు, జనం లేక కాదు, మనం లేక కాదు, మనవాళ్ళంతా అవతల వాళ్ళ దాంట్లో కలిసిపోయారండి. శత్రువులు కూటమిలో కలిసిపోయారు, మీ మంత్రులు కంత్రీలైపోయారు, మీ సేనానులు అవతల వాళ్ళ సన్మానాలకు లొంగిపోయారు. మన హిందువుల లక్షణం ఇదండి. శత్రువులు మన మీద దాడి చేస్తే మనం వాళ్ళతో కలిసిపోయి వాడిచ్చే డబ్బులు కక్కుర్తి పడతాం. దాంతో మీరు ఓడిపోయారండి అని చెప్పగానే ఈయనకి మతిపోయింది. దాంతోపాటు దూతలు ఏమన్నారో తెలుసా? మహారాజా, ఈ ఆఖరి దుర్గములో ఉన్న మంత్రులు కూడా మిమ్మల్ని వలవేసి పన్ని మిమ్మల్ని బంధించి శత్రువులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నిమిషంలో అయినా మీ మంత్రులు కాని ఇక్కడున్న సైనికులు కాని మిమ్మల్ని బంధించడం ఖాయం. మీరు తర్వాత శత్రువులకి ఖైదీగా చిక్కుతారు, బందీగా చిక్కుతారు. మీరు బందీగా చిక్కాక శత్రువులు ఏం చేస్తారో తెలియదు, తర్వాత మీ ఇష్టం అని ఏం జరగబోతోందో చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయనకి భయం వేసింది. శత్రువుల చేతికి చిక్కామా నానా రకాల అవమానాల పాలవుతాం, చిత్రహింసల పాలైనా చేస్తారు, లేదా చెరసాలలో పెట్టి చెప్పకూడు తినిపిస్తారు, నీచమైన అన్నం తినిపిస్తారు. ఆ తర్వాత ఇక విముక్తి ఉండదు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇక నేను నెగ్గడం చాలా కష్టం. ఇప్పటికే నా భార్య పిల్లలు రహస్య మార్గం గుండా ఎక్కడికైనా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేశాడు ఆయన. అందుకని ఆయన ఏమనుకున్నాడు, పెళ్ళాం బిడ్డలను ఎలాగో అడవికి పంపాను, వాళ్ళు ఎక్కడికో పోయి ఉంటారు ఈ పాటికే, ఇక మిగిలింది నేను, వాళ్ళెలాగో వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు మారు వేషాల్లో, నేను కూడా ఎవరికీ చిక్కకుండా ఏ అడవికి పోతే మారు వేషంలో ఉంటే బతికి బాగుంటే రేపు ఎప్పుడైనా మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకోవచ్చు, శత్రువులు జయించవచ్చు అనుకుని ముందుగా బాగా ఏర్పాట్లు చూసుకున్నాడు. భార్య వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది. పిల్లలు సక్రమంగా బయటికి వెళ్ళిపోయి తప్పించుకుని వేరే చోట భద్రంగా ఉన్నారా లేదా అది కూడా తెలిసింది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు మారు వేషంలో, ఇక వాళ్ళు ఎలాగో శత్రువులకి దొరకరు. ఇక మిగిలిన నేను కూడా ఏ శత్రువుకి అంతు చిక్కకుండా పారిపోవాలనుకున్నాడు. ఆయనకి రాజభవనంలో నుంచి అడవిలోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన రహస్య మార్గం ఉన్నది. తతో మృగయా వ్యాజేన హతసామ్యస్స భూపతి ఏకాకీ హయమారుహ్య జగామగహనం వనం. ఆయన కొంతమంది భటుల్ని వేటకి వెడుతున్నానరా అన్నట్ట. అంటే తన వాళ్ళకు కూడా నిజం చెప్పట్లా. ఎందుకని? ఏమో ఇప్పుడు తాను ఎవరికైనా ఏదన్నా చెబితే వీళ్ళు ఇతరులకు అది మోస్తారేమో, ఈ చుట్టూ ఉన్న భటులలో కూడా అనుకూలురెవరో ప్రతికూలురెవరో తెలియదు, మోసగాడెవడో నమ్మదగినవాడెవడో తెలియదు. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనలా కనపడతారండోయ్. ఇందులో మన మీద సిబిసిఐడిగా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. ఆ మధ్యన పాపం స్వామీజీ ఓ దౌర్భాగ్యాన్ని నమ్మి ఇంట్లో పెట్టుకుంటే వాడి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆయన లేనిపోయిన ఫోటోలు తీసి అప్పగించేట బయటికి. కాబట్టి శిష్యులము అని మన పక్కకి చేరి మీరంటే భక్తి, మీకు సేవ చేస్తామన్న వాళ్ళని కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. వీడు ఏం కెమెరా పెడుతున్నాడో మనకేం తెలుసు? మనకేమనిపిస్తుందంటే మన పక్కనే ఉన్నారు కదా పాప ఆయన మనవాడే అనిపిస్తుంది. మనవాళ్లే అలా కనబడతాడు. ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకొచ్చాడు అనుకోండి, ఆయన ఆ ఫోన్తో పద్మాకర్ గారిని ఉపన్యాసమే తీస్తున్నాడు, ఏ బాత్రూంలో స్నానం చేస్తుంటే తీస్తాడు. ఏం చెప్పగలం మనం? స్నానం చేస్తున్నప్పుడు తీశారనుకోండి, మన చూసేవాడికి ఏమనిపిస్తుంది అనమాట, ఓహో ఈ దిగంబర గారి యోగ్ గారి యొక్క రహస్యం ఏమిటో అంటాడు వాడు. ఈ జనాల లక్షణం ఎటువంటిదో తెలుసా? ఒక్కసారి ఒక ఫోటో తీసి పెట్టాడంటే ఈ ఫోటో కథలు ఏముందో అంటాడు. ఇక అక్కడి నుంచి నానా గందరగోళం అయిపోతుంది. మంచి కంటే చెడ్డ వ్యాపిస్తుంది కదా. అప్పటిదాకా తెగ పొగిడిన ఈ జనాలే అబ్బో గురువుగారు గంగ అంటారు. ఈ గంగ అన్న నోటితోటే రేపు పొద్దున ఫోటో పెట్టుకొస్తే దొంగ అంటారు. ఎప్పుడు గంగ అంటారో ఎప్పుడు దొంగ అంటారో తెలియదు. అటువంటి జనాన్ని నమ్ముకోవడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఏ వ్యక్తిని నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, అంతటి పరమాత్ముడైన కృష్ణుడితో తిరిగిన వాళ్లే పిచ్చివాగుళ్ళు వాగారు ఆయన మీద. ఇంకా రాముడితో ఎటువంటి సాంగత్యం ఉన్నది అయోధ్యానగర వాసులకి. అంతటి మహాత్ముడిని ఎవడన్నా ఏదైనా అంటాడా? అటువంటిది ఓ సామాన్యుడు వచ్చి సీత గురించి ఒక అభాండం వేశాడు. వాళ్లే వేయగలేంది ఈనాటి మనుషులు వేయటంలో, కలియుగంలో ఉన్న మనుషులు వేయటంలో ఏమీ లేదు విప్రతిపత్తి. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఉపన్యాసాలు అద్భుతంగా ఉన్నాయంటారు. ఎప్పుడో చిన్న పొరపాటు మొక్క అంటాడు ఆయన, పొరపాటు కూడా అనాలని అండాయన, అందులో ఉన్నది ఏదో చెబుతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఇంటి మీద ధర్నాలట.
ఈ జనాలను ఏం నమ్మమన్నారని చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు. పోని ఇంత భక్తితో వింటారే వీళ్ళు ఎదురుగుండా కూర్చుని, సీట్లు లేకపోతే కింద కూర్చుని గురువుగారు దేవుడు అండం. కానీ ఈయనకి కష్టం వచ్చినప్పుడు, దౌర్భాగ్యులు ఎవడన్నా వచ్చి ఇంటి దగ్గర ధర్నా చేసినప్పుడు, ఓ జెండా పాతినప్పుడు ఇంతమందిలో ఒక్కడొస్తాడా? రాడు. అటువంటి ఈ భక్తుల్ని నెత్తి మీద పెట్టుకుని వీళ్ళని నమ్ముకుని ఈ పిచ్చాళ్ళేమో ఇళ్ళు కొంప వదిలేసి ఉపన్యాసాలంటూ ఉపరి సన్యాసాలంటూ తిరుగుతున్నారు. అసలు మా పౌరాణికులకు కూడా బుద్ధి లేదనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకండి ఈ జనం కోసం అనిపిస్తుంది అనమాట. ఒక్కడు వెంట ఉండడు. అవసరమైతే ధర్మరక్షణ కోసం ఒక్కడ నిలబడతాడు. నా అనుకున్నవాడు పక్కన ఉన్నవాడు కూడా రాడు. రానివాడి కోసం వీళ్ళు బాగు చేయడం కోసం వీడు యావజ్జీవితం తపశక్తి దారపోసి తిండి తిప్పామని ఓ తోట దగ్గుకుంటూ ఓ తోట నేల మీద పడుకుంటూ ఏదో అవతల వాడు 2 ముక్కలు పొగిడితే ఆ ముఖస్థుతులకు లొంగిపోయి పురాణాలు చెబుతున్నారు. అందువల్ల మాకు కూడా అప్పుడప్పుడు ఈ శాస్త్రం అవ్వవలసిందే అనిపిస్తుంది అనమాట. నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక ఆయనకి ఎంతో కష్టం వచ్చింది, ఒక్కడు మాట్లాడడం, నేను మాట్లాడాల్సి వచ్చింది చివరికి. అలా ఎప్పుడొకప్పుడు మాకు కష్టాలు వస్తున్నాయి దౌర్భాగ్యుల వల్ల. వచ్చినప్పుడు మేము ఉంటాం అని పరుగు పరుగును బిలబిల్లాడుతూ 2-3 బస్సుల మీద ఎవరన్నా రమ్మన్నట్టు చూద్దాం. ఏదో గుంటూరులో మీలాంటి వాడు పుణ్యాత్ములు వస్తారు అని నమ్ముతున్నాను నేను. మీరు కూడా రాకపోతే నా కర్మ, ప్రజల యొక్క కర్మ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఇంతటి మహారాజు గారు భటులు ఇంతకాలం తన దగ్గర తిండి తిన్నటువంటి వాళ్ళు కూడా నమ్మలేక, ఒరే అలా అలా పక్కనున్న అడవిలో వేటకెళ్ళి వస్తానరా అని చెప్పి అసత్యం ఆడవలసి వచ్చింది. కనుక కష్టకాలంలో అసత్యం ఆడటం తప్పు కాదు కనుక అసత్యమాడి తలుపులు మూసుకుని రహస్య మార్గం గుండా అరణ్యానికి పోయాడు. ఎవరిని నమ్మలేక ఒక్కడు పాపం ఒక గుర్రం ఎక్కి సొరంగ మార్గం గుండా అడవికి పోయాడు. ఏకాకీ హయమారుహ్య జగామగహనం వనం. ఒక్కడు పాపం దిక్కు లేకుండా ఒక గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతి భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇదే కాలప్రభావం అంటే. 11 క్షౌహిణీల సైన్యం నిరంతరం తనను సేవిస్తూ ఉండగా వారి సేవలు అందుకొని ఠీవిగా అఖండ భూమండలాన్ని ఏలిన చక్రవర్తి ఈవాళ ఒక్కడు కూడా లేడు. వెనుక ఒక్కండును తనలేక ఏకాకి అయిపోయే. చివరికి వెనక ఒక్కడు లేడు కదా, ఏకాకిగా వెళ్ళాడు. ఏకాకి అంటే తనొక్కడే, ఇంకెవరూ లేరన్నమాట. అది కూడా రథం లేదు, ఏనుగు లేదు, ఒక్క గుర్రం ఎక్కెళ్ళాడు. ఒక్క కత్తి మాత్రమే కూడా ఉన్నది. ఆకలి వేస్తే అన్నం పెట్టేందుకు వంటావిడ లేదు, సరుకులు ఇవ్వడానికి హరిప్రసాద్ గారు లేరు, గ్యాస్ స్టవ్ లేదు, ఏమీ లేదు పాపం. అలాగే వెళ్ళి 2-3 రోజులు అడవుల్లో దొరికితే కాయలు తిన్నాడు. అవి కూడా కొన్ని చోట్ల పచ్చి కాయలట. జామకాయలు, కటిక్కాయలు తినలేము, కానీ ఆకలేస్తే ఏం చేస్తాం? హాయిగా పంచభక్ష్య పరమాన్నాలతో దద్దోజనాలతో తిన్న భోజనం చేసిన మహారాజు గారు కాలం కలిసిరాక పచ్చి జామకాయలు, పచ్చి కూరగాయలు తిని బతికాడు. ఒక్కొక్కప్పుడు అవి లేక 3 రోజుల్లో అడవుల్లో తిరుగుతున్నప్పుడు తోటకూర కూడా తిని బతికాడు. ఆఖరికి మన గోవులు కూడా తోటకూర కాస్త ఎక్కువ తింటే వెగట పుట్టి వద్దు అంటున్నాయి. అవి కూడా చక్కెరకేళి అరటిపళ్ళే తింటా ఉంటున్నాయి. గోశాలలో తోటకూర పెడితే తింటలేదు. ఇందాక ఒక ఆవిడ పట్టుకోవచ్చు. అదే అరటిపండు పెడితే తొక్క ఒలిచి పెడితే తింటున్నాయి కూడా చక్కగా. కాబట్టి పశువులు కూడా తినటువంటి ఆహారం తినవలసి వచ్చిందిట. పచ్చి తోటకూర తిన్నాడు ఆయన పాపం, బచ్చలి కూర తిన్నాడు. ఒక్కొక్కప్పుడు ఏం తిన్నాడో కూడా తెలియదు. అలా తిరిగి మానసిక వేదనతో, శారీరక ఆయాసంతో, ఎప్పుడైనా మనిషికి శరీరానికి వచ్చిన బాధ కంటే మనస్సుకు వచ్చిన బాధ ఎక్కువైతే అప్పుడు కుంగిపోతాడు. దాంతో ఓపిక తగ్గిపోతుంది. 2 రోజులు తిండి లేకపోయినా నీరసం రాదు, కానీ మానసిక వేదన ఉన్నప్పుడు మాత్రం తొందరగా నీరసం వచ్చేస్తుంది పాపం. అలా నీరసంతో తూలుకుంటూ ఆ గుర్రాన్ని దిగి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమం చూసి అక్కడికి వెళ్ళాడు. అంటే ఈయన ఒక ఆశ్రమం చూశాడు. ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత గుర్రాల మీద వెళ్ళడం ధర్మం కాదు కనుక ఆ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి అలాగే ఒళ్ళు సహకరించకపోయినా కళ్ళు తిరుగుతూ ఉండగా తూలుకుంటూ ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వెళ్ళాడు. అది సుమేధుడు అని పేరు కలిగిన ఒక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం. మహర్షులు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు గనక ఆ మహర్షి, ఆయన శిష్యులు, ఆయనతో పాటు అభిమానం ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 25-30 పర్ణశాలలు వేసుకుని తపోనిష్టతో కాలం గడుపుతున్నారు వాళ్ళంతా. మధ్య మధ్యలో యజ్ఞాలు చేస్తారు. యజ్ఞగుండం కూడా ఉంది అక్కడ, ఆ యజ్ఞశాల. దాంతోపాటు పురాణములు చెప్పడానికి వినడానికి పనికొచ్చేటటువంటి సదస్యశాల, ఇవన్నీ అక్కడున్నాయి. అది అత్యంత ప్రశాంత వాతావరణంతో కూడిన ఆశ్రమం. అది కేకారణ్యంలో కూడా ఇంత ప్రశాంత వాతావరణం ఎలా వచ్చిందో తెలుసా? అక్కడ ఒక మాట చెప్పాడు.
సతత్రాశ్రమమద్రాక్షీ ద్విజవర్యస్య మేధసః ప్రశాంత స్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం. ఆశ్రమం అది ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం సుమేధుడు అని పేరు కలిగిన ఆయన ఆశ్రమం. ఆయన శిష్యులు అక్కడున్నారు. వీళ్ళు ఉండడం వల్ల కాదట అది ప్రశాంతం. శ్వాపద ఆకీర్ణం. శ్వాపదము అంటే పులి. పెద్ద పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, తోడేళ్లు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, పాములు, భయంకరమైన సర్పాలు ఇంతంత పడగలెత్తి తిరుగుతున్నాయి. ఇన్ని రకములైన క్రూర మృగాలతో విషసర్పాలతో కూడినటువంటి ఆశ్రమం ప్రశాంతంగా ఉందిట. అంటే అర్థం ఏమిటి? నిజానికి పులి, జింక ఇవన్నీ పక్క పక్కన ఉన్నప్పుడు పులి జింక మీద దూకుతుంది, దాన్ని చీల్చి చెండాడుతుంది. సింహం ఉంది, అక్కడ ఆవు ఉంది, తోడేలు ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, పిల్లి ఉంది, కుందేలు ఉంది, ఇంకో తేలు ఉంది. ఇన్నుండి కూడా ఇవన్నీ పరస్పర వైరుధ్యం విడిచిపెట్టి, క్రూరత్వం విడిచిపెట్టి సాధు జీవులలో తిరుగుతున్నాయిట. ఏమాత్రం కోపం చూపించట్లేదు. సింహాలు గర్జించడం లేదు, పులులు గాండ్రించడం లేదు. అవి కూడా జింకల్లాగా మెల్లిగా కిచకిచలాడుతున్నాయి. ఈ విధంగా క్రూర మృగాలు, పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. మాట వరుసకు కూడా ఏది క్రూర మృగమో ఏది సాధు జంతువో తెలియటం లేదు, అంతలా కలిసి ఉన్నాయిట. అది చూడగానే రాజుగారికి మతిపోయింది. ఇన్ని క్రూర మృగాలున్నాయి, విషసర్పాలున్నాయి, తేళ్లున్నాయి, జర్రులున్నాయి, సాధు మృగాలున్నాయి. ఇన్ని ఉన్నా ఎక్కడ గందరగోళం లేకుండా ఈ ఆశ్రమం అత్యంత ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్కడు ఉపన్యాసానికి వస్తే ఒక అరగంట గందరగోళం కదటండి. అరగంట తర్వాత వస్తారు. ఉన్న కాసేపట్లోనే లోపలికి వచ్చేలోపు ఎంత గందరగోళం చేస్తారు. ఒక్కడు వస్తే 1000 మంది వచ్చినట్టు కనబడుతుంది. ఇక ఒక్కొక్కళ్ళు ఉంటారు, వచ్చిన దగ్గర నుంచి కక్కు అని దగ్గర వాళ్ళు దగ్గరట్టే దొగుతారు. దగ్గు వచ్చిన వాళ్ళు కొన్ని బయటికి వెళ్ళి ఇబ్బంది లేకుండా చూడరు పక్కవాడికి. కావాలని ఈ ఉపన్యాసం అయ్యేదాకా రికార్డ్ అవ్వడం కోసం దగ్గుతారు. ఈ విధంగా గందరగోళం చేస్తే ఏమవుతుంది? ప్రశాంతమైన వాతావరణం ఉండదు. అక్కడ అలా కాదట. అన్ని రకాల జంతువులున్నా ఎక్కడ నిశ్శబ్దం తప్ప, ప్రశాంతత తప్ప అప్రశాంతత లేదు, గందరగోళం లేదు. మనుష్యులు భయపడ్డానికి పనికొచ్చే వాతావరణం లేదు. అందరూ అక్కడికి వెడితే నిర్భయంగా ఉండొచ్చు. అందుకే ఆయన తెల్లబోయి, ఓహో, ఈ ఆశ్రమం ఇంత ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఎవడో మహానుభావుడి యొక్క తపశ్శక్తి. మహాత్ములు నిశ్చలమైన దీక్షతో తపస్సు చేసినప్పుడు వాళ్ళ మనస్సుల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములని 6 శత్రువులు లేనప్పుడు, వాళ్ళ మనస్సులలో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు లేనప్పుడు వారి మనస్సు యొక్క శుద్ధి ఈ ఆశ్రమం మీద పడుతుంది. అప్పుడు ఆశ్రమం శుద్ధి అవుతుంది. దాంతో అక్కడున్న వాతావరణం అంతా ప్రశాంతమవుతుంది. మహానుభావుల యొక్క మనఃప్రభావం వల్ల అక్కడికి వచ్చిన వాళ్ళ మనస్సులు కూడా మారిపోతాయి. తీవ్రమైన శాంత స్వభావం కలిగిన ఉత్తముల యొక్క సాంగత్యంలో క్రూరులు కూడా అక్రూరులవుతారు. ఒక్కొక్కప్పుడు మరీ నీచులైన వాళ్ళ దగ్గరికి వెడితే అప్పుడు శాంత పురుషుడు కూడా క్రూరుడవుతాడు. అంటే మన శక్తిని బట్టి అవతల వాడిని మార్చగలుగుతాం. మనం గనక ప్రశాంత మనస్కులైతే అవతల వాళ్ళు ప్రశాంతత పొందుతారు. మన దగ్గర గనక అప్రశాంతత ఉంటే వాడికి కూడా అప్రశాంతత వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా కోటి చూడండి, తీర్థయాత్రల్లో కూడా కొన్ని ప్రాంతాలకు వెడితే ఎందుకో తెలియదు తెక్కొచ్చేస్తుంది, కోపం వస్తుంది. అదే కొన్ని స్థలాలకు వెడితే హాయిగా ఉంటుంది, మనస్సుకి ఏం కోపం రాదు. ఎప్పటికి కూడా శమంత పంచకం దగ్గరికి వెళ్ళినాడు ఒక్క క్షణం క్రోధం పొందుతాడు కురుక్షేత్రంలో. ఎందుకంటే పరశురాముడు 3 ఏళ్లు 21 పర్యాయములు తలలు నరికి క్షత్రియులవి ఆ రక్తంతో ఆ మడుగులు నింపాడు. అందుకే అది ఎంత పవిత్రమైన మడుగైనా అక్కడికి వెళ్ళగానే మనకు కూడా ఒక క్షణం ఉద్రేకం వస్తుందన్నమాట. మనం కూడా గండ్రగొట్ల పట్టుకుందాం అనిపిస్తుంది. దానికి గల కారణం స్థల ప్రభావం. అదే మీరు నైమిశారణ్యంలో గోమతీ నదీ తీరంలో కాళికాదేవి ఉన్న ఆలయం ప్రాంగణానికి వెళ్ళండి. ఎంత దుర్మార్గుడైనా అక్కడున్న కాసేపు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు? ఫోటోలు తీకు అంటాడు. నేను చూశాను. కెమెరా పుచ్చుకుని ఫోటోలు తీయడమే అలవాటుగా ఉన్న ఒక ఆయన వచ్చాడు అక్కడికి. అక్కడికి వచ్చేసరికి మాత్రం ఆయన కూడా ఫోటోలు మర్చిపోయి అలా జపం చేసుకుంటూ ఉండిపోయాడు. దానికి గల కారణం సూత మహర్షి అక్కడ 18 పురాణాలు చెప్పడం, వ్యాసుడు అక్కడ సూతుడికి పురాణములు చెప్పటం, 1000 ఏళ్ళు యజ్ఞం జరగడం. ఆ 1000 ఏళ్ల యజ్ఞంలో అందరూ కూడా గంభీరంగా ఉన్నారు తప్ప గందరగోళంగా లేకపోవటం. ఆ మహాత్ముల యొక్క ప్రభావం ఇప్పటికీ కూడా నైమిశారణ్యంలో ఆ స్థలం మీద ఉన్నది. కాబట్టి మనం ఒక స్థలం పవిత్రం చేయాలన్నా చెయ్యొచ్చు. ఏది? మీ సాధనతో. ఆ స్థలం అపవిత్రం చేయాలన్నా మీ సాధనతో దాన్ని పాడు చేయొచ్చు.
ఆ స్థలం చాలా గొప్పది అవడానికి గల కారణం సుమేధుడనే మహర్షి యొక్క తపోనిష్ట అని కనిపెట్టాడు. శిష్యుల ద్వారా గురువుగారి పేరు తెలుసుకున్నాడు. మేధ లేక సుమేధ అని పేరు కలిగిన వాడు ఆయన. సు అనేది ఉపసర్గ. మొత్తం మీద ఆయన మేధశబ్దం కాదు, ఇది మేధాశబ్దం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మహానుభావుడు తెలివైనటువంటి వాడు కూడా. అటువంటి ఋషి యొక్క ఆశ్రమం చూసుకుని ఆ మహర్షి దగ్గర 2-3 సార్లు వినయంగా సాష్టాంగపడి నమస్కరించి తన వినయాన్ని ప్రకటించాడు. ఎక్కువ మాట్లాడలేదు. ఆ సమయంలో ఈయన వెళ్లే సమయానికి మహర్షి పూర్ణాహుతి చేస్తున్నాడు. యజ్ఞం పూర్ణాహుతి అయ్యే సమయంలో మనుషులు ఎక్కువ మాట్లాడకూడదు గనక వినయంగా నమస్కరించి దూరంగా నిలబడ్డాడు. కాకపోతే ఆయన దృష్టిలో పడ్డానికి అటు ఇటు కొంచెం తిరిగాడు. మహాత్ముల యొక్క దృష్టి మన మీద పడాలి, పడితే వాళ్ళు పలకరించాలి, పలకరిస్తే మన కష్టం చెప్పుకుంటే కష్టం నుంచి మనకి విముక్తి కలిగిస్తారు. ఏమీ లేకుండా దూరంగా వెళ్ళిపోతే ఆయన కూడా పెద్ద పట్టించుకోకపోవచ్చు. అందుకే కావాలని 2-3 సార్లు అటు ఇటు తిరిగాడు. ఆయన కూడా అందరికీ ప్రసాదం పెట్టాక, మహారాజా సైన్యం అంతా పోయిందని ఏమాత్రం బెంగ పెట్టుకోకన్నట్ట. ఈయనకి అర్థమైంది, ఆయనకి నేను చెప్పుకోవడం ఏమిటి, నేను ఇక్కడికి రావడంతో తన దివ్య దృష్టితో నా మొత్తం చరిత్రంతా చదివాడు ఆయన. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇలాంటివాడిని అని చెప్పుకోవాలా? చెప్పుకోకర్లా. అమ్మవారి యొక్క 2 విద్యలు ఉన్నాయి. ఒకటి భైరవి, రెండవది చిన్నమస్త. ఈ 2 కనుక గురువు చెప్పిన మార్గంలో కనుక ఎవడైనా పారాయణ చేస్తే, గురువు చెప్పిన రీతిలో ఉపాసన చేస్తే, అంటే ఇంక గురువు గారిని అక్కడ నమ్మాలి, కఠినమైన భక్తితో నమ్మాలి. అలా నమ్మి ఈ భైరవి చిన్నమస్తా విద్యలను ఉపాసన చేసిన వాడు ఏమంటే అది అయిపోతుంది, దివ్య దృష్టి వస్తుంది. కానీ ఇంక అక్కడ మాత్రం శంకించకూడదట. అయ్యి బాబు ఇలా చెయ్యొచ్చా, ఇలా చేయకూడదా అన్నామా ఆ ఉపాసన ఫలించదు. గురుభక్తి అన్నారు. అందుకే గురుభక్తి అంటే 2 అర్థాలు. గురువు గారి మీద భక్తి, గురు అనే శబ్దం మనకి ఎక్కువ భక్తితో చేయాలి. ఆ ఉపాసన ఎంత శ్రద్ధతో, తీవ్రమైన భక్తితో, విశ్వాసంతో చేస్తే అంత ఫలితం వస్తుంది. వాళ్ళు అడవుల్లో ఉన్న మహర్షులు కదటండి. ఇక వాళ్ళు ఏమనుకుంటే చేయగలరు కనుక ఆ మహాత్ముడు ప్రజలకు దూరంగా ఎంతో కాలంగా ఉపాసన చేశాడు. ఆ ఉపాసన వల్ల ఒక వ్యక్తిని చూడగానే అతడు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేశాడు, అతనికి కష్టమున్నదా సుఖమున్నదా, ఆయన మనస్సులో ఏ కోరిక ఉన్నదో తెలుస్తుంది. అలాంటి కోరిక ఎరిగిన కారణం చేతనే ఆయన, మహారాజా నీ సైన్యం పోయిందని ఏమీ బెంగపెట్టుకోవద్దు, ఇది కాలప్రభావం, ప్రస్తుతానికి నువ్వు నా ఆశ్రమంలోనే ఉండు, నీకోసం ఒక పర్ణశాల ఖాళీ చేసి ఇస్తాను. అది పెద్దదే పర్ణశాల, కాకపోతే పడుకోవడానికి నీకు 3 బెడ్ 4 బెడ్స్ ఉండవు. మహారాజ భవనంలో లాగా, నీ అంతఃపురంలో లాగా మంచి మంచి మంచాలు పరుపులు ఉండవు. జింక చర్మములు దర్భతో తయారు చేయబడిన చాపలో ఇస్తాం, దాని మీద పడుకుని మేం పెట్టేటటువంటి అపక్వాహారం తిను, ఫలాలు దుంపలు తిను అనగానే, అంతకంటేనా, అసలు మీ మొహం చూస్తేనే నా ఆపదంతా తొలగిపోయినట్టు అయిపోయింది అని ఇంకేం మాట్లాడకుండా, ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ నన్ను రక్షించండి అని అడగడం ఎందుకు? ఏం అడగలేదు. నాకు ఈ కోరిక ఉందని కానీ నన్ను రక్షించమని కానీ అడగకుండా ఆయన ఇచ్చిన ఆశ్రమంలో చేరాడు. ఒక చక్కని పర్ణశాల, ప్రశాంతమైన పర్ణశాల. ఈ ఋషులకు కొంచెం దూరంగా ఉండేటటువంటి ఆశ్రమం ఇచ్చాట. ఎందుకంటే ఋషులు రోజు వేదాలు చదువుకునేటప్పుడు ఈయన మధ్య మధ్యలో దానివల్ల కొంత ఇబ్బంది పాలవుతాడు. సామాన్య గృహస్థులకి మునులకి తేడా ఉంటుంది. మునుల మధ్యలో గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఉంటే వీడు వాళ్ళ బాధను తట్టుకోలేడు. ఎందుకని? అంత ఉపాసనా బలం లేక. అందుకే మహాత్ములకి కొంచెం దూరంగా అట్టే పెడతారు సామాన్యుల్ని. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే వాళ్ళు రోజు తెల్లవారుజామున 4 లేస్తారండి. పెద్ద కంఠంతో వేదం చదువుతారు. ఈ రాజుగారికి 6 కానీ లేచి అలవాటు ఉండదు. వాళ్ళు వేదం చదివితే ఈయనకి వేదం రావచ్చు. నాకు నిద్ర పట్టట్లేదు అనుకోవచ్చు. ఏం చెప్తాం? ఒక్కొక్కటి కర్మయోగం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే అంతఃపురంలో ఆయనకున్న అలవాట్లు వేరుగా ఉంటాయి. లేదా ఆయనకి వేరే ఇంకో ఏదన్నా చదువుకునే అలవాటు ఉండొచ్చు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, మనం గుళ్ళోకి వచ్చాక మనం స్తోత్రం చదువుదామంటే అక్కడ ఉన్న రికార్డుల వల్ల మనం చదవలేకపోవచ్చు. అది కూడా డిస్టర్బెన్సే. ఇవి దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే మునులు కొంచెం దూరంగా అట్టే పెడతారు. ఏది? పదవులు అనుభవించేవాడు, సుఖాలు అనుభవించేవాడు, ఒకప్పుడు బాగా మందీ మార్బలంతో ఉన్నవాడు వచ్చినప్పుడు మాత్రం వాడిని తమ మధ్య కాకుండా కొంచెం దూరంగా అట్టే పెడతారు. రాజుగారు కూడా భోగాలు అనుభవించిన వాడు కనుక ఆయన కొంచెం దూరంగా ఒక ఆశ్రమంలో పెట్టారు. ఆయనకి రోజు సత్కారాలు చేసేవారు. మునికుమారులు చాలా ఉత్తములు. ఇప్పుడు దారిద్ర్యంలో ఉన్న ఒకప్పుడు ఈయన మహారాజు, విష్ణు స్వరూపుడు, ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. ఈ పూట ఆయన దగ్గర ధనం లేకపోవచ్చు కాక అని ఎంతో వినయంగా రోజు అడవిలో నుంచి పళ్ళు పట్టుకురాగానే ముందు ఫలాలు ఒక బుట్ట ఆయన దగ్గర పెట్టేవారు.
రాజుగారు కొంచెం ఎక్కువగా భోంచేసి అలవాటు ఉన్నవాడు, వీళ్ళంటే 2 దుంపలు తింటారు, లేక ఏవో 2 పళ్ళు తింటారు. కానీ రాజుగారు అలా కాదు కదా, మరి యుద్ధం చెయ్యాలి, శత్రువుని చంపాలి, దానికి ఆహారం కూడా తీసుకుంటే కానీ బలం రాదు. అందుకని ఆయన కోసం ఒక 5-6 గంపలు ఫలాలు, మంచి దుంపలు ఇవన్నీ పెట్టేవారు. అప్పుడప్పుడు నీవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది. ఆ ధాన్యమును వండితే వచ్చే అన్నం చాలా రుచిగా ఉంటుంది. ధాన్యాల్లో పూర్వకాలంలో నీవార ధాన్యం చాలా గొప్ప శ్రేష్టమైన ధాన్యం. తర్వాత మన కళ్ళ ముందు కూడా అక్కుళ్ళని అవి వచ్చేవి. ఆ తర్వాత మసూరు అన్నారు, ఇప్పుడంతా ఉసూరు బియ్యమే. ఇవి తింటే ఉసూరు అంటాడు, వాడికి ఏం నీరసం తగ్గదు. అన్ని మందులే కదా, కృత్రిమం. ప్రకృతి సిద్ధమైన ఆహారం ఎప్పుడైతే పోయిందో అప్పుడే మనకి నీరసం మొదలైంది. నాకు గ్యాస్ ట్రబుల్ వస్తోందండి, నడుం నొప్పి